నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 35వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సంజయ ఉవాచ 35వ శ్లోకం. ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాగ్నిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గతం భీతః ప్రణమ్య. తాత్పర్యం: సంజయుడు ఇలా పలుకుతున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, భగవానుని మాటలు విన్న అర్జునుడు చేతులు జోడించాడు. అతని శరీరం భయంతో వణికిపోతూ ఉంది. వంగి వంగి మాటి మాటికి నమస్కారాలు చేస్తున్నాడు. గొంతు బొంగురుపోయింది. భయంతో నోట మాట రావడం లేదు. అలాగే మాట పెగుల్చుకుని కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణుడు అర్జునుడు ఏమీ మాట్లాడనప్పుడు వారిద్దరినీ చూస్తూ వారి మనోభావాలను తెలుసుకుంటూ తాను చూసినవి తెలుసుకున్నవి యథాతథంగా ధృతరాష్ట్రుడికి విన్నవించుకుంటున్న సంజయుడు మధ్య మధ్యలో మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా కృష్ణుడు తన అనంతమైన విశ్వరూపాన్ని అర్జునుడి మనోనేత్రానికి గోచరింపజేసి మరలా అర్జునుడిని తన ధర్మమైన యుద్ధము చేయమని ప్రోత్సహించి ఊరుకున్నాడు. అప్పటిదాకా అర్జునుడు కృష్ణుడు మండుతున్న భయంకరమైన నోట్లోకి అందరూ ప్రవేశించడం, ఆయన అందరినీ నమలడం, తప్పించుకున్న వారిని నాలుకలతో నోట్లోకి లాక్కోవడం అన్నీ చూసి పరమాత్మను ఒక విధ్వంసకారుడిగా, లయకారుడిగా, అందరినీ చంపేవాడిగానే అర్థం చేసుకున్నాడు. కానీ ఆఖరణ కృష్ణుడు చేసిన బోధను విని పరమాత్మ కేవలం జీవుల కర్మ ఫలాలను ఇచ్చేవాడు. ఎవరెవరి కర్మ ఫలముల కొద్దీ వారు పుట్టడం, చావడం జరుగుతూ ఉంది. పరమాత్మ కేవలం నిమిత్త మాత్రుడు. ఆయనకు ఏమీ పట్టదు. కాలము తన ధర్మం తాను నెరవేరుస్తూ ఉంది. కాల పురుషుడిగా పరమాత్మ కాల ధర్మములను నెరవేరుస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. పరమాత్మకు పూర్తిగా శరణాగతుడయ్యాడు. నీవే తప్ప నితః పరం వెరుగ అనే స్థితికి వచ్చాడు. కానీ అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని చూసిన భయం ఇంకా పోలేదు. శరీరం వణుకుతూ ఉంది. భయంతో కంపించిపోతున్నాడు. ఆ ప్రకారంగా భయంతో వణికిపోతూ ఉన్న అర్జునుడు చేతులు జోడించి ఇలా అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.